దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను మీకు తెలియచేయబోయేటువంటి అంశము మీరు చాలా శ్రద్ధగా వినాలి. మీరు మనస్సు పెట్టి ఆలకిస్తేనే కానీ ఈ మాటలు మీకు అర్థం కావు. కొంచెం మనస్సు పెట్టి మనస్సునంతటినీ కూడా దేవుని వాక్యం పైన లగ్నం చేసి ఈ మాటలు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారి యొక్క చరిత్రను తెలియచేయటానికి చాలా విషయాలను ప్రతిపాదించారు పరిశుద్ధ గ్రంథంలో. దానికి కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి యొక్క జననాన్ని తెలియచేయటానికి కాలాన్ని కూడా ఇక్కడ కోట్ చేసి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనములో ఒకసారి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు, బబులోనికి కొనుపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే ఇక్కడ కాలాన్ని కూడా సంవత్సరాలని కూడా లెక్కించి ప్రభు యొక్క జననాన్ని ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అత్తయ్య గారు. అయితే ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు చదివిన దానిని నేను కింద నుంచి పైకి చదువుతూ ఉన్నాను, కొంచెం శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి. ప్రభువారు అనగా క్రీస్తు యొక్క జననం నుండి, క్రీస్తు నుండి వెనక్కి వెళితే బబులోనికి యూదులు చెరకి కొనిపోబడినటువంటి ఆ దినముల వరకునంట 14 తరాలు. గుర్తుపెట్టుకోండి. మరలా యూదులు బబులోనికి కొనిపోబడిన అక్కడ నుండి దావీదు వరకు ఇంకో 14 తరాలంట. మొత్తం ఎన్ని అక్కడికి? 14 28 తరాలు. ఎక్కడ నుండి? క్రీస్తు వారి నుండి వెనక్కి దావీదు వరకు. అర్థమవుతుందా? ప్రభు దగ్గర నుండి వెనక్కి దావీదు వరకు, అంటే దావీదు కాలానికి క్రీస్తు వారి కాలానికి మధ్యలో ఎన్ని తరాలు? 28 తరాలు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. తరము అంటే 100 ఏళ్ళు. తరం అంటే ఎన్ని? 100 సంవత్సరాలు నువ్వు తరం అంటారు. మా తరంలో అంటారు అంటే ఈ 100 ఏళ్లలో అని అర్థం. అవునా కదా? మా తరంలో లేవు ఇలాంటి అంటే ఈ 100 ఏళ్లలో అలాంటి ఏది జరగలేదని అర్థం. అలా చెప్తూ ఉంటారు కదా వాడుక పదాలు. తరం అంటే 100 ఏళ్ళు అని అర్థం. ఇప్పుడు ఎన్ని తరాలు? ప్రభు నుంచి దావీదు వరకు 28 తరాలు. 28 × 100 2800 సంవత్సరాలు. 2800 సంవత్సరాలు. ఎక్కడి నుంచి ఎక్కడికి? క్రీస్తు నుండి దావీదు వరకు. తర్వాత మరి దావీదు నుండి అబ్రహాము వరకు ఉంది, అదొద్దు, దానికోసం నేను చెప్పాలని అనుకుంటలేదు. కేవలం దావీదు వరకు మాత్రమే చెప్తున్నాను. అయితే క్రీస్తు వారి నుండి దావీదు వరకు జరిగినటువంటి ఈ యొక్క కాల పరిమితిని మనం చూస్తే 2800 సంవత్సరాలు. క్రీస్తుకి పూర్వం 2800 సంవత్సరాల సమయములో దావీదు పరిపాలనలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఆ సంఘటన అనంటే, దావీదు ఆలోచన చేస్తే గనక అహరోను వంశస్థులందరినీ కూడా, అనగా యాజకత్వము చేయటానికి నియమింపబడినటువంటి అహరోను వంశస్థులు, ఈ మాట జాగ్రత్తగా వినాలి. మోషే ఏమో నాయకత్వమునకును, అహరోనేమో యాజకత్వమునకును నియమింపబడ్డారు. అహరోను యొక్క సంతతిలో నుండి వచ్చినటువంటి వారందరినీ కూడా దేవుని సన్నిధిలో ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం చేసే పనికి నియమించారు. అయితే అహరోను సంతతిలో నుండి వచ్చినటువంటి వారందరినీ కూడా దావీదు కాలములో దావీదు 24 తరగతులుగా వారిని విభజించాడు. ఎన్ని తరగతులు?
24 తరగతులు. ఇప్పుడు ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 24 తరగతులుగా వారిని విభజించి జరిగినటువంటి ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం నుంచి మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. అహరోను సంతతి వారికి కలిగిన వంతులు ఏవనగా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆలోచన చేస్తే గనక అహరోను సంతతికి దావీదు కాలంలో వంతులేశాడట. యాజకత్వం చేయడానికి ఏం చేశారు? వంతులేశారు. వాటిని తరగతులు అని అన్నారు. 24 తరగతులను ఏర్పాటు చేశారు. అందులో మొదటి చీటీ ఎవరికి వచ్చింది? 7వ వచనం. మొదటి తరగతిది మొదటి చీటీ అంట యెహోయారీబునకు, రెండవది యోధానుకు, మూడవది హరీముకు అని రాయబడి ఉన్నాయి. ఇంకా అలా ఆలోచన చేస్తే కనుక అక్కడ 8వది ఎవరికి వచ్చింది? 8వ తరగతి అబియాకు అని ఉంది 10వ వచనంలో. 24వది మయజ్యాకు పడెను. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అక్కడ? మొదటి నుంచి మొత్తం ఎన్ని తరగతులు వచ్చినాయి? 24 తరగతులు వచ్చాను. అంటే మొత్తం 24 తరగతులుగా అహరోను సంతతిని విభజించాడు. అమ్మ, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి, మీకు బాగా లోతుగా అర్థం కావాలంటే. దావీదు కాలంలో 24 తరగతులుగా వారిని విభజించాడు. యాజకత్వం చేయటానికి దావీదు కాలంలో దావీదు అహరోను సంతతిని 24 తరగతులుగా విభజిస్తే, ఏ తరగతి వారి వంతు వచ్చినప్పుడు ఆ తరగతిలో ఉన్నటువంటి వంశస్థులు వెళ్ళి, అంటే ఇప్పుడు మొదటి చీచి ఎవరికి వచ్చింది? యెహోయారీబునకు వచ్చింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ వంతు వచ్చిందకో, వాళ్ళ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళ సంతానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి దేవుని సన్నిధిలో యాజకత్వం చేసి రావాలి. ఇందులో 8వ తరగతికి చెందిన వాని పేరు ఏం పేరు? అబియాకు వచ్చింది. ఆలోచన చేయండి. ఈ 8వ చీటీలో అనగా 8వ తరగతికి సంబంధించినటువంటి ఈ అబియా తరగతిలో ఉన్నటువంటి వాడే జకర్యా. హల్లెలూయా. ఇప్పుడన్నా అర్థమైందా? ఈ 8వ తరగతి వంతులోనికి సంబంధించినటువంటి వాడే జకర్యా. ఆలోచన చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా. అంటే ఇప్పుడు జకర్యా యాజకత్వానికి చేయటానికి దేవాలయానికి వెళుతూ ఉన్నాడు. ఏ తరగతి క్రమంలో వెళుతున్నాడో? 8వ వాడైనటువంటి అబియా తరగతి క్రమంలో వెళ్తున్నాడు. నమ్మన్న మాటలైనా అర్థమవుతున్నాయా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే సమయంలో ఆలోచన చేస్తే గనక జకర్యా యొక్క భార్య, వారిరువురు కూడా వృద్ధాప్యమందున్నారు అనే మాట అక్కడ రాయబడి ఉంది. 7వ వచనం చివరి భాగంలో బహుకాలము గడిచి వారిద్దరూ కూడా వృద్ధులైరి అనే మాట అక్కడ ఉంది. వారిద్దరూ వృద్ధులంట. ఎప్పుడు? యాజకత్వము చేయటానికి వెళుతున్నటువంటి సమయంలో. ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక్కడ ఆలోచన చేస్తే అబియా తరగతిలో యాజక ధర్మం వంతు జరిగించడానికి జకర్యా వెళ్ళాడు. అతని భార్య కూడా అహరోను సంతతికి చెందినటువంటి స్త్రీయే. అతని భార్య పేరేంటి? ఎలిజబెత్. ఎలిజబెత్ కూడా అహరోను యొక్క కుమార్తె అని రాయబడి ఉంది. అంటే అహరోను వంశములో ఉన్నటువంటి స్త్రీనే వివాహం చేసుకున్నాడు జకర్యా. యాజకత్వం అంటే దేవుని సన్నిధిలో ఓ ఉన్నతమైనటువంటి పరిచర్య, నరునికిని దేవునికిని మధ్య వ్యక్తిత్వము చేసినటువంటి ఒక యాజకుని యొక్క పరిచర్య చేసేటువంటి ఆ కుటుంబంలో ఆ సంతతికి చెందినటువంటి వారిలో ఒకటి ఎవరో? ఎలిజబెత్. అంటే దీనిని బట్టి మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఏ కుటుంబం అయితే దేవునిలో బలంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని మందిరానికి క్రమంగా వస్తారో, ఏ కుటుంబంలో ప్రార్థన, పాటలు, స్తుతి, ఏ కుటుంబంలో భక్తి, విశ్వాసం ఉంటుందో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఆ దేవుని గురించి కొద్దో కోస్తో తెలుస్తుందా తెలీదా? తల్లిదండ్రులు నేర్పిస్తారా? నేర్పించరా? నేర్పిస్తారు. అంటే ఇప్పుడు యాజకత్వపు వంశానికి చెందినటువంటి ఆ కుటుంబాలలో నుండి వచ్చినటువంటి ఈ ఎలిజబెత్ అనేటువంటి ఈ స్త్రీ కూడా దేవుని గురించి బాగా ఎరిగిన స్త్రీ. హల్లెలూయా.
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుని గురించి బాగా ఎరిగినటువంటి స్త్రీ. ఒక్కసారి ఆలోచన చేద్దాం. బాగా దేవుని గురించి తెలిసినటువంటి స్త్రీ అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆలోచన చేస్తే వీరు వృద్ధాప్యమందున్నప్పుడు వీరిద్దరి మధ్య జరిగినటువంటి, అనగా యాజకత్వాన్ని చేయటానికి వెళ్ళినటువంటి ఆ పరిశుద్ధ సన్నిధిలో దేవదూత కనబడి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ దేవుడు వారి పట్ల జరగబోయే ఒక కార్యాన్ని గురించి వెల్లడి చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుని కోసం బాగా తెలిసినటువంటి ఈ ఎలిజబెత్తుని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ఎలిజబెత్తు వృద్ధాప్యమందున్నా కానీ వారికి ఏమి లేదంట, సంతానం లేదు. ఆలోచన చేయండి. అంటే వారి జీవితంలో కూడా ఒక రకమైనటువంటి లోటు ఉంది. అమ్మా, మనం అనుకోవచ్చు అన్నీ ఉంటే కదా, నేను చక్కగా దేవునిలో ఎంత బలంగా ఉంటానో, నాకు ఏ కొదువ లేకపోతే హ్యాపీగా ఇంకేముంది, అన్నిటికన్నా ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీగా దేవుని పరిచర్యలో ఉంటాను, దేవుని యొక్క ప్రార్థన చేసుకుంటాను, చక్కగా ఆరాధన చేసుకుంటాను, మందిరానికి వస్తాను అని అనుకుంటారు. అన్నీ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ భక్తిలో మనం ఉండాలి. హల్లెలూయా. చాలామంది వంక పెట్టుకుంటూ ఉంటారు దేవుని పరిచర్య చేయడానికి కానీ పని చేయడానికి కానీ. నాకు ఇది ఉంటేనా, ఈ యొక్క సమస్య ఉండిపోయింది, ఈ లోటు ఉండిపోయింది, లేకపోతేనా దేవుడు అది కూడా నాకు ఇచ్చేసి ఉంటేనా ఈరోజు నేను ఎంత బలంగా పనిచేసేదునో అని అనుకుంటారు. పిల్లలు లేరని వీళ్ళు దేవుని పనిలో దేవుని పరిచర్యలో లేకుండా మానేశారా? మానలేదే. అది దేవుని చిత్తం. అది పిల్లల్ని కలిగించటం అనేది అది దేవుని ఆధీనంలో దేవుని చిత్తంలో ఉంది. కాబట్టి ఆ దేవుని చిత్తంలో ఉన్నదాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి మా పని మేము చేసుకుంటామని వారు యాజకత్వం చేయడానికి వెళుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. యాజకత్వపు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు జకర్యా, ఎలిజబెత్. ఆలోచన చేయండి. జకర్యా దగ్గరికి దేవదూత వచ్చి తెలియచేస్తూ ఉంది, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి నీ గర్భవాసాన్ని పుడతారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదా, బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పినటువంటి విషయాలన్నీ తెలుసు కదా. కరెక్ట్గా ఎలిజబెత్తు గర్భవతి అయినటువంటి 6 నెలలకి జరిగినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 6 నెలలకి ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయినటువంటి 6 నెలలకి మరియమ్మ కూడా గర్భవతి అయింది. హల్లెలూయా. ఈ మరియమ్మ ఆలోచన చేస్తే కనుక ఎలిజబెత్ అమ్మకి బంధువురాలంట, చుట్టం ఉంది. అందుకని ఆలోచన చేస్తే కనుక 36వ వచనంలో దేవదూత మరియతో చెప్పిన మాట ఏంటంటే, నీ బంధువురాలు ఈ ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది అన్నారు. అంటే ఈ వచ్చిన భాగాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మరియమ్మకిని ఎలిజబెత్ అమ్మకి మధ్యలో ఏముంది, బంధుత్వం ఉంది. అంటే మరియమ్మ యొక్క బంధువురాలు ఎవరో, ఎలిజబెత్ అమ్మ. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మరియమ్మ వచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీరిద్దరిలో దేవుడు చేసిన ఒక ఆశ్చర్యమైన సంఘటన ఎవరైనా కొంచెం ఆలోచన చేయగలిగారా? ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి. ఏదైనా ఒక్కసారి మీ మనసుకి ఏదైనా తట్టితే కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. వీరిద్దరి మధ్యలో జరిగిన గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మీ మనసుకు అనిపించింది చెప్పండి. ఏమనిపిస్తుంది మీకు? వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, వీరిద్దరి మధ్య ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటో చెప్పగలరా? వీళ్ళిద్దరూ కూడా పిల్లల్ని కంటానికి అవకాశాలు లేనోళ్ళు. అది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, దగ్గరి పోలిక. చూడండి, వీళ్ళిద్దరూ కూడా పిల్లల్ని కనటానికి ఏమాత్రము కూడా అవకాశం లేనటువంటి వారు వీళ్ళిద్దరూ కూడా. ఎందుకు? ఒకళ్ళేమో వృద్ధురాలు, ఇంకొకళ్ళేమో కన్య. అంటే వివాహం కాకుండా కన్య గర్భవతి అవ్వటం కూడా అసాధ్యమే, వృద్ధాప్యమందు ఉన్నటువంటి స్త్రీ గర్భవతి అవ్వటం కూడా అసాధ్యమే. ఈ రెండూ జరగని పనే. కానీ దేవుడు గొప్ప విషయం ఏంటంటే వీరిద్దరి గర్భాలను దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. అంటే ఒక వృద్ధాప్యమందు బలముడిగినటువంటి స్త్రీకి కూడా పిల్లల్ని కలగచేయగలిగిన శక్తిమంతుడైన పురుష ప్రమేయము లేకోకుండా కన్యకు గర్భాన్ని తెరిచి పిల్లల్ని కలగచేయగల శక్తిమంతుడైన. హల్లెలూయా. అందుకనే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా దేవుడు చేయగలడు.
ఆలోచన చేయండి. వీళ్ళిద్దరి యొక్క సంతోష ఆనందాలకి కారణం ఏంటో తెలుసా? వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నటువంటి సమయంలో ఆలోచన చేస్తే గనక వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంభాషణలో జరిగినటువంటి ఆ విషయాలను ఆలోచన చేస్తే ఇద్దరూ కూడా దేవుని యొక్క మహిమను చూశారు. వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క శక్తిని చూశారు. ఎందుకో తెలుసా? వృద్ధాప్యమలోకి వచ్చినటువంటి ఒక స్త్రీ గర్భవతి అవటం కష్టమే. అందుకనే ఎన్నాళ్ళ నుంచో యాజకత్వపు పనిలో దేవునిలో ఉన్నటువంటి జకర్యాయే నమ్మలేకపోయాడు. అవునా కాదా? జకర్యా నమ్మలేదు. అందుకనే నువ్వు ఈ సంగతి నమ్మలేనందున ఆ శిశువు పుట్టు వరకు నీకు నోటి మాట రాదు, మాటలాడకుందువు అని అన్నారు. అందుకని ఏం పేరు పెట్టమంటావు జకర్యా అంటే, ఎక్కడ మాట్లాడలేదు కదా, నమ్మలేనందుకు నా కర్మ ఇది అని అనుకుని పలక మీద రాసిచ్చాడు ఏం పేరు పెట్టాలో ఆ పేరు. అవునా కదా? ఆలోచన చేయండి. అంటే ఈ విషయాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. దేవుడు సమస్తము సాధ్యపరచగలడు. దేవుని దగ్గర ఈ సమస్యకు పరిష్కారం లేదు అనేది ఏది లేదు. దేవుడు ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దాని నుండి క్షణమాత్రంలో మనలను విడిపించగలిగినటువంటి సర్వ శక్తిమంతుడు. హల్లెలూయా. అయితే ఆలోచన చేస్తే గనక ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఈమెలో నుండి అనగా ఎలిజబెత్ అమ్మలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథములో ఆలోచన చేయండి. యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా దేవుడని గుర్తించినటువంటి ఏకైక స్త్రీ ఎలిజబెత్. హల్లెలూయా. ఈ విషయం మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. చదువుతూ ఉంటే రాత్రికాల సమయంలో ధ్యానం చేస్తూ ఉంటే నా మనసు పొంగిపోయింది అసలు. ఎందుకో తెలుసా? మొట్టమొదటి అని ఎందుకు అన్నానో తెలుసా? మొట్టమొదటి అని ఎందుకు అన్నానో తెలుసా? యేసయ్యను మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో, మొత్తం క్రొత్త నిబంధన కాలం అంతటిలో మొట్టమొదటిగా యేసయ్యను దేవునిగా గుర్తించినటువంటి స్త్రీ అని ఎందుకు అన్నానో తెలుసా? మొట్టమొదటి అంటే ఇంకా అప్పటికి ఇంకా కదా శిశువుగా ఉన్నటువంటి యేసయ్య ఇంకా గర్భంలోనే ఉన్నారంటే ఇంకా ప్రసవం కూడా అవక మునిపే యేసయ్యను దేవునిగా అంగీకరించింది. హల్లెలూయా. అందుకని ఆమె చెప్పిన మాట ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఏమన్నది యేసయ్యని? ఏమన్నదమ్మా? అయ్యా ఏమన్నది? నా ప్రభు అన్నది. ఎవరిని? గర్భములో ఉన్నటువంటి శిశువుని ఏమన్నది? నా ప్రభు తల్లి. అంటే శిశువుని ఏమన్నది? నా ప్రభు అన్నది. ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. ఎవరు స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంది చెప్పండి. ఆమె ఇక్కడ యేసయ్యను దేవునిగా అంగీకరించలేనటువంటి వాళ్ళకి బుద్ధి కలగాలి ఈ మాటలు. అర్థమవుతుందా? స్వరక్తం ఇచ్చింది ఎవరో, రక్తం చిందించింది ఎవరో? యేసయ్య. మరి యేసయ్యని దేవుడు అన్నారా లేదా? దేవుడు తన రక్తం ఇచ్చి, తన సొంత రక్తం ఇచ్చి కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అనే మాట దగ్గర పుట్టినోట్లో 4 అని వేసి పక్కన 4 అని మూల పత్రులు అనగా అనేక ప్రాచీన ప్రతుల్లో రాయబడిన మాట ఏంటి చెప్పండి? చెప్పాలందరూ కూడా అమ్మా. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటి? మరలా అడుగుతున్నాను. ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ శిశువుగా ఉన్నటువంటి యేసయ్యను ఏమని సంబోధించింది అంటే దాని అర్థం ఏంటి? నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చింది అంటే యేసయ్యను శిశువుగా ఉన్నప్పుడే దేవునిగా అంగీకరించింది. హల్లెలూయా. అది గొప్ప సంగతి. ఆలోచన చేయండి. మీకు ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? దేవదూత జకర్యా దగ్గరికి వెళ్ళింది, మరియమ్మ దగ్గరికి వెళ్ళింది, యోసేపు దగ్గరికి వెళ్ళింది, గొల్లల దగ్గరికి వెళ్ళింది. ఆలోచన చేయండి. దేవదూత ఇంతమంది దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిందా? వీళ్ళందరి దగ్గరికి దేవదూత వెళ్ళి చెప్పింది కాబట్టి గొల్లలేమో నిజమే మా రక్షకుడు అని వాళ్ళు నమ్మారు. మరి ఏమో రక్షకుడు నా గర్భవాసాన్ని పుట్టబోతున్నాడు మరి నమ్మింది, యోసేపు నమ్మింది.
ఎందుకంటే డైరెక్ట్గా దేవదూతే పరలోకం నుంచి వచ్చి చెప్పింది కాబట్టి నమ్మారు వాళ్ళు. కానీ మరి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి దేవదూత వెళ్ళలేదు, మరి ఎలా నమ్మింది? చూసి నమ్మిన వాళ్ళ కంటేనంట చూడక నమ్మిన వారే ధన్యులంట. హల్లెలూయా. ఆలోచన చేస్తే ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎలిజబెత్ అమ్మ యేసయ్యను ఆలోచన చేస్తే ప్రభువు అని పిలిచింది. ప్రభు అంటే అర్థం ఏముంది? దేవుడు అని అర్థం. ఇప్పుడు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం అంతటిలో నుండి 475 సార్లు పరిశుద్ధ గ్రంథములో ప్రభువు అనుంది. ఎన్నిసార్లు? 475. సరే, అందులో పాత నిబంధన అంతటిని తీసేసి క్రొత్త నిబంధన గ్రంథములోనే లెక్కిస్తే యేసయ్యను ప్రభువు అని సంబోధించినటువంటి సందర్భాలు 371 సార్లు ఉంది. అంటే ప్రభు అన్న ప్రతిసారి ఏమని అర్థం? మరి యేసయ్యని దేవుడని ఎక్కడుంది బైబిల్లో అని జుట్టు పీక్కునేటువంటి ఈ మత ఉన్మాదం కలిగినటువంటి వ్యక్తులకి అర్థం కాదా ఈ విషయం? ఆ లెక్కేసుకుంటే గనక 371 సార్లు యేసయ్యను దేవుడు అని ఉంది. హల్లెలూయా. డైరెక్ట్ స్టేట్మెంటే అది. దేవుడు అన్న చోట ఏమనుంది? ప్రభు అనుంది. అంటే ఇప్పుడు యేసయ్యను దేవుడని అంగీకరించింది, ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినటువంటి ఏకైక మొట్టమొదటి స్త్రీ ఎవరో? అంతకుముందు ఎవరో కూడా యేసయ్యను దేవుడని ప్రభు అని సంబోధించినటువంటి విషయాలే లేవు. తర్వాత అన్నారు. సిమియోనైనా, అన్న అయినా, జ్ఞానులైనా, గొల్లలైనా, అనగా గొర్రెల కాపరులైనా, ఇంకెవరైనా సరే తర్వాత ప్రసవించిన తర్వాత సత్రములో వారికి స్థలము లేనందున కదా ఒక తొట్టిలో పరుండబెట్టినటువంటి ఆ సమయంలో, ఆ తర్వాత ప్రసవించబడిన తర్వాత చెప్పారు. ఇంకా ఆలోచన చేస్తే గర్భంలో ఉన్నప్పుడే చెప్పింది ఎలిజబెత్ అమ్మ, నా ప్రభువు అని. హల్లెలూయా. అందుకని అప్పుడు తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ తర్వాత అన్నది మరియమ్మ ఏమని? నా ప్రాణం నా ప్రభువును కూడా గనపరుస్తుంది అన్నది. ఆ తర్వాత చెప్పింది. కానీ ముందు ఎవరు చెప్పారు? ఎలిజబెత్ అమ్మ మొట్టమొదటిగా యేసయ్యను దేవుడని అంగీకరించింది. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే గనక ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ప్రభు అని ఉందో, ఎన్నిసార్లు ఆలోచన చేస్తే ప్రభు అని సంబోధించారో అన్నిసార్లు కూడా యేసయ్యను ప్రభు అని సంబోధించిన. అందుకనే కొంతమంది మాత్రమే ప్రభు అన్నారు, అందరూ ప్రభు అనలేదు. కొంతమంది దావీదు కుమారుడా అన్నారు, కొంతమంది బోధకుడా అన్నారు, కొంతమంది రబ్బూని అని అన్నారు, కొంతమంది ఇతను వడ్లవాణి కుమారుడు కాడా అని అన్నారు. ఆలోచన చేయండి, ఎక్కువ మంది బోధకుడా అని అన్నారు, అవునా కాదా? తక్కువ మంది మాత్రమే ఏమనన్నారు? ప్రభు అన్నారు. ప్రభు అని తక్కువ మంది మాత్రమే అన్నారు. అంటే వాళ్ళందరికీ యేసయ్య దేవుడని అర్థమైంది. హల్లెలూయా. ఆయన మహిమ కార్యము చూచినప్పుడు, ఆయన శక్తివంతమైన కార్యాలను చూచినప్పుడు, సృష్టిని శాసించినప్పుడు, మరణించిన వారిని తిరిగి లేపినప్పుడు, కుంటి వారిని, గుడ్డి వారిని, అనేకమైనటువంటి రోగులను విడిపించినప్పుడు, ఆలోచన చేస్తే ఆయన నీటి మీద నడిచినప్పుడు, తుఫాన్ని గద్దించినప్పుడు, ఆయన మహిమ కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు, ఇతరుల యొక్క పాపములను క్షమించినప్పుడు, సునాయాసనంగా నీ పాపాలు క్షమించబడినవని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేకులు యేసయ్యను దేవునిగా అంగీకరించారు. అందుకనే చాలా సందర్భాల్లో ఆయనకు మ్రొక్కిరి, సాగిలపడిరి అనే మాటలు రాయబడుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఎవరు పడితే వాళ్ళకి మొక్కరు, ఎవరు పడితే వాళ్ళకి సాగిలపడరు. వారి హృదయంలో దేవుడు అనేటువంటి స్థానం వారికి ఇచ్చినప్పుడు మాత్రమే మ్రొక్కగలుగుతారు. అలాగున ప్రభువుకి మొక్కినటువంటి వారందరూ కూడా ప్రభువుని దేవునిగా అంగీకరించారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఎలిజబెత్ అమ్మలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేస్తే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలిజబెత్ అమ్మ మొదట ఆత్మపూర్ణురాలై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 41వ వచనము చివరి భాగంలో ఉంటుంది, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి కొనినదై అన్నారు. అంటే ఆత్మ నింపుదల కలిగినటువంటి స్త్రీ. ఆత్మ నింపుదల హృదయంలో ఉంటే దైవావేశం కలుగుతుంది. ఏమొస్తుంది?
దైవావేశం వస్తుంది. ఈ దైవావేశంలో నుంచే చాలా శక్తివంతమైనటువంటి మాటలు వస్తాయి. మనం అనుకుంటాం, నా జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి మాటలు పలకలేదే, నేనా ఇన్ని మాటలు చెప్పింది, నేనా దేవుని గురించి ఇలా మాట్లాడింది అని ఆశ్చర్యపోతాం. నేనా ఇంత గొప్పగా దేవుని స్తుతించింది, నేనా ఇంత గొప్పగా దేవుని ఆరాధించింది, నాకెప్పుడూ రాలేదే ఇలాంటి మాటలు అని అనుకుంటా. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే తెలుసా, జీవితంలో భక్తి విశ్వాసాలు ఎంత అవసరమో ఆత్మ నింపుదల కూడా అంతే అవసరం. ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడితే దైవావేశము మనస్సులో హృదయంలో ఉంటే రోషం కలిగి జీవిస్తాం. హల్లెలూయా. లేకపోతే రాజీ పడిపోతూ ఉంటాం. ఆత్మ నింపుదల హృదయములో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ రాజీ పడిపోతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ ప్రతి పాపానికి కూడా కదా, ఏమీ చేయటానికి అవకాశం లేనప్పుడు జాగ్రత్తగా ఉండి, చేయటానికి అవకాశం వచ్చిన వెంటనే పాపంలో పడిపోతాం, శోధనలో పడిపోతాం. కానీ ఆత్మ నింపుదల అనేది ప్రతి విశ్వాసికి కావాలి. హల్లెలూయా. ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ దైవావేశపు కలిగినటువంటి పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి విశ్వాసిలో ఉండాలి. అప్పుడు ఆలోచన చేయండి. అందుకనే పెంతెకోస్తు దినాలంట ఆత్మ నింపుదల కలిగినటువంటి వారు, అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అంటే అందుకనే మీరు పరిశుద్ధాత్మను పొందితిరా, ఈ మాట బైబిల్లో చూసారా? బాప్తిస్మం ఇచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా, పరిశుద్ధాత్మను మీరు పొందారా అనే మాటలు పౌలు గారి సమయంలో, పేతురు గారి సమయంలో చాలామంది కదా ఆత్మను పొందుకున్నారా లేదా అనేటువంటి మాటలు మనం చూస్తాం. ప్రతి విశ్వాసిలో ఆత్మ నింపుదల ఉండాలి. హల్లెలూయా. అదే దేవునికి నిలయము, అదే దేవుడు ఉండేటువంటి స్థలము. ఆత్మ నింపుదల ఉంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడంట మనం శరీర కార్యాలను జయిస్తామంట, శరీరాన్ని లొంగ తీసుకుంటామంట. అవన్నీ చూపించడానికి సమయం లేదు. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంటేనంట మనము సర్వసత్యములోనికి నడిపించబడతామంట. ఆత్మ నింపుదల మనలో ఉంటేనంట శరీర కార్యాలను, పాపేచ్ఛలను విసర్జిస్తామంట. ఆత్మ నింపుదల మనలో ఉంటే వెలుగేదో చీకటేదో తేటగా చూడగలుగుతాం. ఆత్మ నింపుదల మనలో ఉంటే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మరి ఆత్మ నింపుదల కొరకు ప్రయత్నించేవారు ఉన్నారా? ఆత్మ నింపుదల ఎలా వస్తుంది అనంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది, బాప్తీసం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిరి అనే మాట ఉంటుంది. ఈ ఆత్మ నింపుదల ఎలా వస్తుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మ నింపుదల అనేది మనకు వస్తుంది. మనలో దేవుని ఆత్మ నివసించాలి. ఇక నుంచి మీకు తెలుసో తెలియదో, ఆత్మ పూర్ణత కోసం మీకు తెలుసో తెలియదో, ఇంతవరకు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి విశ్వాసికి కూడా ఆత్మ నింపుదల ఉండాలి. ఆత్మ నడిపింపు లేని మాటలు ఇంపుగా ఉండవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సత్యాన్ని గ్రహించిన నేను ఆత్మ నింపుదల కొరకు ఉపవాసం ఉండి అనేక దినాలు ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభువా, నా జ్ఞానం సరిపోదు, నా ఆలోచన సరిపోదు, నా తెలివితేటలు మీ వాక్యాన్ని బోధించడానికి ఉపయోగపడవు, నాకు అర్థమైంది ఇది, నేను ఎంత చెప్పినా సరే ఏ హృదయంలో కూడా కదిలింపు అనేది ఉండదు, కాబట్టి మీ ఆత్మ ప్రేరేపణ చేత పలికించే మాటలు నాకు కావాలంటే మీ ఆత్మ నింపుదల నాకు కావాలని ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే దేవుని ఆత్మ చేత నడిపింపబడిన మాటలు వేరుగా ఉంటాయి, లోకములో ఉండి ఏమాత్రము ఆత్మ నింపుదల లేకోకుండా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఆత్మ నింపుదలతో నింపబడినటువంటి మాటలు జీవజలధారలు పారినట్లుగా వస్తాయి. హల్లెలూయా. ఇక దానికి హద్దు ఉండదు. వాక్యం వినే కొలది వినాలనిపిస్తుంది, టైం తెలియదు. ఇంకా బోధించేటువంటి బోధకుడు కూడా అప్పుడే ముగించేలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా దేవుడు ఆత్మ ఇంకా నన్ను ప్రేరేపిస్తుంది అనే మాటలు హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి. లేదనుకుంటే తడుకోవాల్సి వస్తుంది. చూడండి, కొన్నిసార్లు చాలామంది, అంటే విమర్శించడానికి అది కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ధారాళంగా వాక్యం చెప్పడానికి కొంతమందికి నడిపింపు ఉండదు. మీరు చూడండి, కొన్ని ఎక్కడైనా కొంతమంది దైవజనులు చూడండి, ఓ మాట చెప్పిన తర్వాత చాలాసేపు గ్యాప్ ఇచ్చి ఇంకో మాట చెప్తారు. కానీ వాక్యం ధారాళంగా హృదయంలో నుంచి జీవజల నదులు పారినట్లుగా హృదయంలో నుంచి ఉప్పొంగి పరిగెత్తుకుని దేవుని మాటలు వేగవంతంగా వస్తాయంటే రావు. ప్రభువు ఆ రోజు మళ్ళీ ఇంకోసేపటికి ఎప్పటికో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఇంక ఇప్పుడు హృదయంలోనికి వాక్యము బండను బద్దలు చేసినట్లుగా శక్తివంతంగా మరి వేగంగా వెళ్ళగలుగుతుంది అని అంటే ఆత్మ నింపుదల చేత నింపబడినటువంటి వ్యక్తి
ఆ హృదయంలోనంట జీవజల నదులు పారినట్లుగా దేవుని మాటలు వస్తూనే ఉంటాయంట. అదొక ఊట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నింపుదల అనేది ప్రతి విశ్వాసికి అవసరం. ఈ ఆత్మ నింపుదల లేనంత వరకు కూడా లోక సంబంధులుగా ఎంచబడతాం. ఆత్మ నింపుదల మనలో ఉంటే పాపానికి ప్రేరేపింపబడం మనం. ఆత్మ నింపుదల మనలో ఉంటే మనం శక్తి కలిగినటువంటి వారిగా ఉంటాం. శరీర విషయంలో బలహీనమైనప్పటికీ ఆత్మ విషయంలో బలంగా ఉంటాం. పౌలు అంటాడు, మేము తృణీకరింపబడిన వారిమైనను తృణీకరింపబడనట్టి వారిగానున్నాం, బలహీనులమైనను బలవంతులుగా ఉన్నాం అని అంటాడు. ఎందులో బలం? ఆత్మ తీవ్రతలో దైవావేశములో బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నింపుదల మీలోనికి రావాలి. ఆత్మ చేత నడిపింపబడాలి ప్రతి ఒక్కరూ కూడా. అప్పుడు మన జీవితంలో వేసే ప్రతి అడుగు ఆత్మ చేత నడిపింపబడితే మనము రోషం కలిగి జీవించగలుగుతాం. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నిండుకొనినదై అన్నారు. అంటే ఆత్మపూర్ణురాలుగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఆమె ఎంత భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే ఆత్మ ఆ సమయంలో ఆమె హృదయంలో నివసిస్తుంది, పరిశుద్ధాత్మ నింపుదల కలుగుతుంది అనంటే ఎలిజబెత్తును గురించి మనం ఆలోచన చేస్తే మంచి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి స్త్రీ, దేవుని గురించి బాగుగా ఎరిగినటువంటి స్త్రీ. అందుకని ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేశాను, ఆమె అహరోను సంతతికి చెందినటువంటి స్త్రీ. అహరోను సంతతి అని అనగా ఆలోచన చేస్తే దేవుని యాజకత్వాన్ని చేసేటువంటి వంశం వారిది. అనగా దేవుని గురించి బాగుగా ఎరిగిన స్త్రీ, ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల పొందినటువంటి స్త్రీ. అంత మాత్రమే కాకోకుండా ఆలోచన చేస్తే గనక దేవదూతే కాదు, ఇంకెవరి యొక్క ప్రమేయం లేకోకుండానే తనంతట తానే యేసయ్యను దేవునిగా అంగీకరించినటువంటి స్త్రీ. హల్లెలూయా. కాబట్టి ఆత్మ నింపుదల కొరకు మనం కూడా ఆయా సందర్భాల్లో మీ ఆత్మచేత నన్ను నడిపించండి, మీ ఆత్మ నింపుదల నాకు కావాలి, నా అంతటా నేను దేన్ని జయించలేము. ఎందుకో తెలుసా? మనకంటే బలవంతుడు సాతాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకంటే బలవంతుడు సాతాను. సాతాన్ని జయించాలంటే మన బలం సరిపోదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ శోధన ఎదురైనా సరే సాతాన్ని జయించాలంటే మన బలం, మన శక్తి, మన యొక్క భక్తి సరిపోదు. సాతాన్ని జయించాలంటే సాతాను కంటే బలవంతుడు యేసయ్య. హల్లెలూయా. మనంతటా మనం సాతాన్ని జయించలేము, ఇది గుర్తుపెట్టుకోండి. నేను పోరాడేస్తాను, నేను జయించేస్తాను అని అనుకుంటున్నావేమో. సాతాన్ నీకంటే చాలా యుక్తిపరుడు అని ఉంది. సాతాన్ గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యుక్తిపరుడు. ఎలా మోసగించాలో చాలా సులువుగా తెలుసు. బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి ఆడి దగ్గర, అవునా కాదా? చాలా సులువుగా మోసం చేస్తాడు, నేను మోసంలో పడేస్తాడు. కాబట్టి ఎవరిని ఎలా మోసం చేయాలో, ఎవరిని ఎలా పడేయాలో సాతానికి తెలుసు. సాతాన్ని జయించాలంటే నీలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. అప్పుడు మాత్రమే సాతాన్ని నీ కాళ్ళ కింద చెతకు తొక్కగలవు. కాబట్టి సాతాన్ని జయించడానికి, శక్తివంతులుగా ఉండటానికి ఆత్మ నింపుదల కొరకు మనందరము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం.